తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి 5 షాపుల్లో దొంగతనానికి తెగపడ్డారు. షాపుల తాళాలు పగలగొట్టి అందిన వరకు దోచుకెళ్లారు. 2 వైన్స్, 2 రెడీమేడ్ బట్టల షాపులు, ఒక కిరాణా షాపులో దుండగులు చోరీ చేశారు. గంటల వ్యవధిలో వరుస దొంగతనాలతో బీభత్సం సృష్టించారు. దీంతో యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 4 సభ్యుల ముఠా చోరీలకు పాల్పడినట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సునీల్. మనం చూస్తున్నాం ఎంతో చాకచక్యంగా ఒకే రోజు గంటల వ్యవధిలోనే 5 షాపులని ఖాళీ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పోలీసులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో అర్ధరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. వరుసగా 5 షాపుల్లో దొంగతనానికి తెగబడ్డారు. ఇనుపరాడ్లతో తాళాలు పగలగొట్టి ఆ షట్టర్లను కూడా పూర్తి స్థాయిలో వాటిని పైకి లేపి షాప్ లోకి ప్రవేశించారు. 5 షాపుల్లో వాళ్ళకు అందిన వరకు దోచుకెళ్లారని చెప్పేసి చెప్పుకోవాలి. ప్రస్తుతం దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. సంఘటనా స్థలానికి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నటువంటి పోలీసులు క్లూస్ టీమ్ రప్పించి దర్యాప్తునైతే ముమ్మరం చేశారు. ఒకటేసారి గంటల వ్యవధిలోనే 5 షాపుల్లో చోరీ చేయడం స్థానికంగా కలకలం రేపిందనే చెప్పాలి. 4 సభ్యుల ముఠా ఈ దొంగతనాలు పాల్పడినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఒక రెడీమేడ్ షాప్ లో దొంగలు వెళ్లే దృశ్యాలైతే అక్కడే ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వాటిని పరిశీలిస్తున్నారు. వాళ్ళు ముఖానికి క్లాత్ కట్టుకొని వచ్చేసి ఈ చోరీలకు పాల్పడ్డారు. వాళ్ళు బ్యాగులు వేసుకొని ఉన్నారు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ముఠా సంబంధించి అంటే 4 ఉన్నారు కాబట్టి ఆ ముఠా సభ్యులు ఎక్కడి వాళ్ళు అయిందనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంకా టౌన్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. వాళ్ళు తెలంగాణకు చెందిన వారా లేకపోతే జహీరాబాద్ ఇటు కర్ణాటకకు దగ్గరలో ఉంటుంది కాబట్టి అటు నుంచి వచ్చి ఏమైనా దొంగతనానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తునైతే విస్తృతం చేశారు. అయితే ఆ అర్ధరాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్ లేకపోవడం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం హైదరాబాద్ లో కూడా ఎక్కువగా చైన్ స్నాచింగ్ కేసులు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి, దొంగతనం కేసులు కనిపిస్తున్నాయి. సో పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఈ దొంగతనాలకు సంబంధించి? ఈ మధ్య కాలంలో సంగారెడ్డి జిల్లా ప్రధానంగా ఇటు అంతరాష్ట్ర బార్డర్ ఉంది కాబట్టి సమీపంలో ఉన్నటువంటి దాబాల అన్నిటిపైన పోలీసులు నిఘా పెట్టారు. దాదాపు 11 గంటల వరకే క్లోజ్ చేసే విధంగా వాళ్ళకు హుకుం కూడా జారీ చేశారు జిల్లా ఎస్పీ. ఈ మధ్య కాలంలో సదాశివపేటలో వరుసగా ఒకటే రోజు 3 ఏటీఎంలు బ్రేక్ చేశారు. దానికి సంబంధించి ఇంకా వాళ్ళు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎవరు చేశారు, ఏటీఎం ను ఎవరు పగలకొట్టారని తెలియదు. అయితే పోలీసులకు ఒక క్లూ మాత్రం దొరికింది. అప్పుడు అర్ధరాత్రి తర్వాత ఉన్నటువంటి దాబాల్లోనే వాళ్ళు మద్యం కావచ్చు లేకపోతే భోజనం చేసి చోరీలకు పాల్పడుతున్నారని గుర్తించి ఆ దాబాలను అయితే 11 గంటల వరకే మూసివేసే విధంగా వాళ్ళకు మూసివేయాలని చెప్పేసి కూడా ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఘటన చూస్తుంటే అర్ధరాత్రి తర్వాతనే జరిగింది. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ దర్యాప్తులో తెలియదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ 4 సభ్యులు వచ్చారంటే వాళ్ళు ఏదో ఒక వాహనాన్ని ఉపయోగిస్తారు. ఆ వాహనం నెంబర్ ని చేసే పనిలో పోలీసులు ప్రస్తుతం ఉన్నారనే చెప్పుకోవాలి. ఇటు కర్ణాటక నుంచి వచ్చారా లేకపోతే హైదరాబాద్ నుంచి వచ్చారా? ఎందుకంటే ఇది హైవే కాబట్టి తొందరగా దొంగతనాలు చేసి పారిపోవడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. మరి ఎటువైపు నుంచి వచ్చారు అనేది కూడా పోలీసులు విచారణ అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. ఒక్క రోజులోనే అంటే ఒక నైట్ లోనే కొన్ని గంటల డ్యూరేషన్ లోనే 5 షాపుల్లో మొత్తం దొంగతనం చేసినట్టు తెలుస్తుంది. ఈ షాప్ యజమానులు కంప్లైంట్ చేసినప్పుడు దాంట్లో ఎంత నగదు లేదంటే సామాగ్రి కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది కాబట్టి మొత్తం ఎంత వరకు దొంగతనం చేసినట్టుగా తెలుస్తుంది?
వాల్యూ. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా పోలీసులు దొంగతనం అన్నప్పుడు సహజంగా వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి ఏం పోయాయి అనేది చూసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆధారాలు చెరిగిపోతాయని చెప్పేసి పోలీసులు కూడా వాళ్ళని వెంటనే వెళ్లి లోపలికి అనుమతి ఇవ్వరు. కాబట్టి ఒకవేళ ఏదైతే లాకర్స్ ఉన్నాయో వాటి మీద ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ తొందరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు వాళ్ళని వెళ్లకుండా పోలీసులే దర్యాప్తుకు ముందుగా వచ్చి క్లూస్ టిప్స్ తప్పించి వాటి మీద ఉన్నటువంటి ఆధారాలను సేకరిస్తుంటారు. గతంలో చోరీలకు పాల్పడిన ముఠానా లేకపోతే ఏంటి అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా పోలీసులు ఆ షాప్ యజమానులను ఇంకా అనుమతించట్లేదు. పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే క్లూస్ టీమ్ అదే విధంగా డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకుంది. దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లో 5 షాపులకు సంబంధించి ఏమేమి పోయాయి అనేది అయితే పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.